హాయ్! హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చికెన్ సమోసా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇది 2 టైప్స్ చేసి చూపించబోతున్నాను. చికెన్ సమోసా, ఇంకా వెజ్ సమోసా. సమోసాకి షీట్స్ అయితే నేను రెడీమేడ్ తీసుకున్నాను డీమార్ట్‌లో. ఇంతకుముందు వీడియోలో అయితే నేను ఏ విధంగా చేయాలో చూపించాను. ఫస్ట్ వెజ్ సమోసా ఫిల్లింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఒక పాన్ తీసుకుని పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక స్పూను ఫైన్‌గా చాప్ చేసుకున్న అల్లం, ఇంకా ఫైన్‌గా చాప్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ ఫైన్‌గా స్లైసెస్ కట్ చేసుకొని స్లైసెస్ కూడా యాడ్ చేసుకోండి. బాగా ఒకసారి కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. క్యారెట్స్ ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. ఒక్క క్యారెట్ సరిపోతుంది. ఒక క్యారెట్ ఫైన్‌గా చాప్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ ఒక కప్‌కి సరిపడా ఒలుసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా గ్రీన్ పీస్ బాయిల్ చేసిన గ్రీన్ పీస్ యాడ్ చేసుకోండి ఒక కప్‌కి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. మనం సమోసా మళ్ళీ ఆయిల్‌లో ఫ్రై చేస్తాం కదా, కాబట్టి ఇక్కడ ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్‌కి సరిపడా బ్లాక్ సాల్ట్ వాడుతున్నాను ఇక్కడ. ఇంకా ఒక అర స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇది ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా మాయిశ్చర్ వస్తుంది కదా, ఆ మాయిశ్చర్ పోవడానికి ఇంకా టేస్ట్ బాగా రావడానికి శనగపిండి యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక 2 స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టేసి చల్లారనిద్దాము. ఇప్పుడు చికెన్ ఫిల్లింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూడండి. దీనికోసం ఇప్పుడు ఒక పాన్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ వెల్లుల్లి ఫైన్‌గా చాప్ చేసుకొని వేసుకోండి. ఇంకా ఒక ఆనియన్ ఫైన్‌గా చాప్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి సాఫ్ట్‌గా అయ్యే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుని ఒక పావు కేజీ చికెన్ తీసుకోండి ఇక్కడ. నేనైతే ఒక పావు కేజీ తీసుకుంటున్నాను. మీకు కీమా కావాలంటే కీమా అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకు పీసెస్ మంచిగా తినేటప్పుడు తగులుతాయని నేను చిన్న చిన్న పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత టేస్ట్‌కి సరిపడా బ్లాక్ సాల్ట్, ఇంకా ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఇంకా ఒక పచ్చిమిర్చి తరిగి అది కూడా యాడ్ చేసుకోండి. ఇంకా పెప్పర్ పౌడర్ ఒక పావు స్పూను, మిరియాల పొడి ఒక పావు స్పూన్ వేసుకోండి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసులు బాగా ఉడికిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా, ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని దించేసుకుందాం. ఇంకా ఇది కూడా చల్లారనిద్దాము. చికెన్ ఫిల్లింగ్ కూడా రెడీ అయిపోయింది. దీనిలో కొద్దిగా క్యారెట్ సన్నగా తరిగి యాడ్ చేస్తున్నాను. మధ్యలో తగిలితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఒక హాఫ్ లెమన్ పిండుకొని ఒకసారి బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము, చల్లారనిద్దాము. ఫిల్లింగ్స్ అయితే కూరలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని పాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సమోసా ఫిల్ చేసుకుందాము, సమోసా రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను రెడీమేడ్ తీసుకున్నాను కదా, రెడీమేడ్ సమోసా షీట్స్ ఇవి తీసుకుని ఒక్కొక్క షీట్ తీసుకుందాము. తీసుకుని ఫిల్ చేసుకుందాము. నేను ఫోల్డింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూడండి ఒక్కసారి. ఈ ఫిల్ చేసిన తర్వాత మనం స్టిక్ చేయడానికి మైదాలో కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకున్నాను, ఈ విధంగా లిక్విడ్ లాగా. చూడండి సమోసా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నేను ఇక్కడ ఫింగర్ పెడుతున్నాను కదా, మరి చివరికి కాకుండా ఇక్కడ వరకే
ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేయడం వల్ల కిందకి దిగకుండా ఉంటుంది. కూర తీసుకుని కూర మనకి మరీ ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగా తీసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం టైట్‌గా ఇట్లా ప్యాక్ చేసేయాలి. లేదంటే అది లూజ్ అయిపోతుంది. ఈ చివర మనం మైదా ఉంది కదా! మైదా లిక్విడ్ మిక్స్చర్ అది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని అంటించేస్తే మంచిగా ఊడకుండా స్టిక్ అయిపోతుంది. చూసారా? సమోసా రెడీ అయిపోయింది. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదా! హీట్ అయిన తర్వాత 1 బై 1 యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఒక్కసారే మాడిపోయినట్టు అయిపోతాయి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసుకుని మొత్తం చూసారా కలర్ మంచిగా వచ్చేసింది. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆయిల్‌లో నుంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన సమోసాలన్నీ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు చికెన్ ఫిల్లింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇది కూడా షీట్ సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా చూడండి. నేను ఫింగర్ పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకుని కూర ఫిల్ చేసుకోండి. ఈ విధంగా టైట్‌గా ఫోల్డ్ చేసి సేమ్ ఇక్కడ మళ్ళీ మైదా స్ప్రెడ్ చేసుకుని అంటించేసుకోవడమే. ఇదే విధంగా అన్ని సమోసాలు రెడీ చేసుకోండి. చూసారా సమోసా రెడీ అయిపోయింది. ఇదే విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. వన్ బై వన్ మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోండి. లేదంటే అవి మాడిపోతాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రివర్స్ మళ్ళీ తిప్పుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా కలర్ బాగా వచ్చేసాయి. ఇంకా తీసేసుకుందాము. మనకి రెడీమేడ్ షీట్స్ ఉంటే ఈజీగా అయిపోతాయి. షీట్స్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే ఈ విధంగా షీట్స్ తెచ్చుకుని రెడీ చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. బయట ఏ ఆయిల్ వాడతారో తెలియదు. కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే చక్కగా రెడీ చేసి పెట్టుకోండి. మనం పచ్చిమిర్చి కావాలంటే ఇదే ఆ విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయి. చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది చికెన్ చూస్తే ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. మీకందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.